హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం రివ్యూ చేయబోయే సినిమా మిస్టర్ ఎక్స్. ఈ మూవీ మనకి ఏప్రిల్ 17న థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు మనకి జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. 2 hours 33 minutes రన్ టైంతో స్ట్రీమ్ అవుతుందన్నమాట. స్టారింగ్ విత్ ఆర్య గారు, మంజు, రియాజ్ అండ్ డైరెక్టెడ్ బై మను ఆనంద్. మూవీ చూశాక నాకేమనిపించింది చెప్తాను. దానికంటే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో కొంచెం మన ఛానల్లో కంటెంట్ చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మూవీ అయితే నాకు అంతగా ఏం అనిపించలేదండి. ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉంది. దాని తర్వాత సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిద్దో ఈ స్పై అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ నుంచి హీరో అండ్ విలన్ మౌస్ అండ్ క్యాట్ గేమ్లా మారిపోద్దండి. మళ్ళీ ఇలాంటి మూవీకి పార్ట్ 2 ఎందుకో మరి నాకైతే అర్థం కాలేదు. ఆ డైరెక్టర్కే తెలియాలి. ఇప్పుడు ఒకసారి బేసిక్ స్టోరీ లైన్ చూద్దాం. న్యూక్లియర్ బాంబు నుంచి ఇండియాకి థ్రెట్ ఉందని తెలుసుకుంటారనమాట. ఆ థ్రెట్ నుంచి మన స్పై ఏజెంట్ అయిన హీరో అండ్ వాళ్ళ టీం ఎలా కాపాడారు అనేది రిమైనింగ్ స్టోరీ లైన్. ప్లస్ పాయింట్స్, ఆర్య గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. విలన్గా గౌతమ్ గారు చేశారు. ఆయన పర్ఫార్మెన్స్ అయితే ఎరగదీశారు. పర్ఫెక్ట్ రోలు, యాప్ట్ అని చెప్పుకోవచ్చు. ఆయనకైతే విలన్ రోల్కి అయితే ప్రాణం పోసారనమాట ఆయనైతే. స్పై రిలేటెడ్ సీన్స్ అయితే బాగా వర్కౌట్ అయినాయి అండ్ విజువల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మ్యూజిక్ కూడా పర్లేదు, బాగానే ఉందనిపించింది. మైనస్ పాయింట్స్, నరేషన్ అంత ఎఫెక్టివ్గా లేదు. యాక్షన్ సీన్స్ కూడా అంత ఎక్సైటింగ్ ఏం అనిపించలేదు. డ్రాగ్డ్లా అనిపించింది. ఏదో వెళ్తుంది, మనం చూస్తున్నాం అన్నట్టు మారిపోయింది మూవీ. ఓవరాల్గా మంచిగా స్టార్ట్ అయిన ఫస్ట్ హాఫ్ అండ్ విజువల్స్, యాక్షన్ సీన్స్ బాగున్నప్పటికీ ల్యాగ్ అండ్ డ్రాగ్ లాగా అనిపించింది మూవీ అయితే. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2/5 out of 5. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఈ వీడియో కింతే మళ్ళీ ఇంకో వీడియోలో మరో మూవీ రివ్యూతో కలుద్దాం.